ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి విశేషంగా శ్రావణ మాసం యొక్క వైభవం గురించి, శ్రావణ మాసంలో రాబోతున్న పర్వదినాల గురించి అడిగి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మనకి శ్రావణ మాసం ప్రారంభమైపోయింది. విశేషంగా మనకి ఆషాఢ మాసం అంతా అమ్మవారి బోనాలు, ఈ విధానము, ఈ హడావిడి అంతా ముగించుకొని వెంటనే మనం శ్రావణంలోకి అదే ఆధ్యాత్మిక వాతావరణంతో అడుగు పెడతాం. ముఖ్యంగా మనకి తొలి ఏకాదశి నుంచి పండుగలు ప్రారంభమైనప్పటికీ విశేషంగా ఈ నెల నుంచి మనకు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మాసంలో అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటాము. అసలు నిజంగా శ్రావణ మాసంకి ఎందుకు ఇంత వైభవం, ఒక్కసారి ఆ వివరణ అంతా కూడా తెలియచేయండి. చాలా చక్కటి ప్రశ్న అండి ఇది. మనకి శ్రావణ మాసం, శ్రవణము అంటాం. శ్రవణము అంటే వినడము అని అర్థం. యథార్థంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసమునకు శ్రావణ మాసం అని పేరు. అసలు ఈ మాసానికి చాలా ప్రత్యేకత, ప్రాధాన్యత ఉంది. మనకి దక్షిణాయనంలో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క దేవతార్చన చెప్తారు. ఓకే. మనకి దక్షిణాయనం ఆషాఢంలో ప్రారంభమవుతుంది. ఆషాఢంలో ముందు గురు పౌర్ణమి దగ్గర నుంచి మనకి అసలైనటువంటి ఆషాఢం అంటే తొలి ఏకాదశి వచ్చినప్పటికీ, యోగ నిద్రలోకి శ్రీ మహావిష్ణువు వెళ్ళినప్పటికీ మనకి మన యొక్క శాస్త్రం ఏ రకంగా చెప్పిందంటే గురుముఖేన జ్ఞాతవ్యం, అంటే దేనికైనా ముందు గురువు ముఖ్యం. అందులో కూడా చెప్తారు, కాదు కాదు గురుడు కాగుణింతము చెప్ప, శాస్త్ర పాఠములు చదివి చెప్ప, ముక్తిదారి చూపు మూలంబు గురురా విశ్వదాభిరామ వినురామ. అంటే కాక్కాలు ఆలు ఇవి చెప్పేవాళ్ళు గురువు కాదయ్యా. లేదా శాస్త్ర పాఠాలు, సైన్సు, సోషల్, వేదం ఇవి చెప్పేవాళ్ళు గురువు కాదు. మరి ఎవరు గురువు అయ్యా అంటే ముక్తిదారి చూపు మూలము గురువు. అంటే ముక్తిదారి చూపేటువంటి మూలం అంటే మనకి శంకరాచార్యులు వారు చూపించారు, శ్రీకృష్ణ భగవానుడు చూపించారు, వేద వ్యాసులు వారు చూపించారు. వీళ్ళు అందుకనే కృష్ణం వందే జగద్గురు, గురు పౌర్ణమిని వేదవ్యాసులు వారు, శంకరాచార్యులు వారు. అయితే ఆషాఢ మాసం గురువుల్ని పూజించడం, శ్రావణ మాసం మనం లక్ష్మీదేవిని పూజించడం, దాని తర్వాత వచ్చేటువంటి భాద్రపద మాసం విఘ్నేశ్వరుని పూజించడం, ఆశ్వయుజ మాసం అమ్మవారిని పూజించడం, కార్తీక మాసం శివుణ్ణి పూజించడం, తర్వాత వచ్చేటువంటి మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువు. అంటే మాసానాం మార్గశీర్షోహం, మాసముల్లో మార్గశిర మాసాన్ని నేనే. అలాగే మార్గశిర మాసంలో స్కందషష్ఠిని సుబ్రహ్మణ్యుడు. అంటే మొత్తం మనకున్నటువంటి అన్ని దేవతల యొక్క పూజలు ఈ దక్షిణాయనంలో మనకి స్పష్టంగా చెప్పారు. అయితే అందులో శ్రావణ మాసంలో మనకి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అమ్మవారు, శివుడు, గౌరీదేవి అమ్మవారు నలుగురిని పూజించే ఏకైక మాసంగా ఈ శ్రావణ మాసాన్ని చూడాలి. ఎందుకు అంటే శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువు యొక్క నక్షత్రం అని శాస్త్రం చెప్తుంది. ఓకే. వెంకటేశ్వర స్వామి కూడా శ్రవణ నక్షత్రంలోనే ఆయన యొక్క అవతారం ప్రారంభమైనట్టుగా మనకి వెంకటాచల వైభవం చెప్తారు. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నక్షత్రం. అలా శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన నక్షత్రం జన్మ నక్షత్రం అవడం చేత ఈ మాసం లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమైంది. అందుకనే వరలక్ష్మి వ్రతాలు, లక్ష్మీదేవి పూజలు శ్రావణ మాసంలో జరగడానికి ఇది మూల కారణం. మరి శివుడు దానికి వస్తున్నాను. అలా శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి. ఇంకొకటి, శ్రావణ మాసంలోనే కృష్ణాష్టమి పండుగ వస్తుంది. శ్రీకృష్ణుడు స్వయముగా భూమి మీద అవతరించినటువంటి రోజు కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి, రోహిణి అష్టమి అయినటువంటి ఆ రోజు శ్రావణ మాసంలో రావడం శ్రావణ మాస వైభవాన్ని చెప్తుంది. ఇంకా మనకి కార్తీక మాస వైభవం కార్తీక పురాణం స్పష్టంగా చెప్పింది. దక్షిణ భారతంలో కార్తీక పురాణానికి, కార్తీక మాసానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో
ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసానికి, శ్రావణ వైభవానికి, ముఖ్యంగా శివ పురాణం ఆధారంగా శ్రావణ మాసానికి, శ్రావణ సోమవారాలకి అంత విశిష్టత ఉంది. నేను ఛాలెంజ్గా చెప్తాను, శ్రావణ మాసంలో మహారాష్ట్ర నుంచి, గుజరాత్ నుంచి, ఇటు ఒరిస్సా నుంచి, అటు ఢిల్లీ వరకు కూడా మీరు ఏ శివాలయంలో అయినా, లేదా శ్రావణ మాసంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు అంటే కాశీ, కేదార్నాథ్, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, అలాగే గుజరాత్లో ఉన్నటువంటి నాగనాథ్, సోమనాథ్, మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్, త్రయంబకేశ్వర్, భీమాశంకర్, బీహార్లో ఉన్నటువంటి జసిడీ దగ్గర ఉన్నటువంటి బైద్యనాథ్, ఈ జ్యోతిర్లింగాల్లో ఎక్కడా కూడా మీరు శ్రావణ మాసంలో అడుగు వేయలేరు. మన కార్తీక మాసంలో ఎలా ఉంటుందో అంతకన్నా ఎక్కువగా ఈ సమయంలో ఉంటుంది. అందులోనూ సోమవారం చాలా విశేషంగా ఉంటుంది. అందుకనే శ్రావణ మాసం, శ్రావణ సోమవారాలు విశేషంగా శివారాధనకి చాలా ప్రీతికరం. ఎవరైనా కనుక శ్రావణ సోమవారాల్లో తెలిసి కానీ తెలియక కానీ ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటే ఆపమృత్యు దోషాలు తొలగిపోతే శివానుగ్రహం చాలా త్వరగా లభిస్తుందని ఉత్తర భారతంలో విశేషంగా శ్రావణ సోమవారాలు శివుడికి అభిషేకాలు చేస్తారు. అంతటి విశేషం శ్రావణ సోమవారాలకు ఉందంటే శ్రావణ మాసం వీటికి ప్రతీక. ఇంకా శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతాలు, మన దక్షిణ భారతంలో శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు, అది చెప్పనక్కర్లేదు. ఈ రెండు కూడా మనం ఆచరించి మనకున్నటువంటి గ్రహ దోషాలు తొలగించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహము చేత ఆరోగ్యాన్ని పొందగలిగేటువంటి మాసం. అందుకనే శ్రావణ మాసం శివుడికి, శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి, అమ్మవారికి, నలుగురికి పూజించగలిగేటువంటి, నలుగురి దేవతల యొక్క అనుగ్రహం సంపాదించగలిగేటువంటి గొప్ప మాసం. ఇంకా శ్రావణ మాసంలో శ్రవణం ఎక్కువ చేయాలి. ఏమి శ్రవణం చేయాలి? లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, మణిద్వీప వర్ణన, కనకదారా స్తోత్రం, గురు దక్షిణామూర్తి స్తోత్రం, రుద్ర నమక చమకాలు, ఇలాంటివి ఎవరైతే శ్రవణ మననాలు చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఈశ్వరుడు యొక్క, భగవంతుడి యొక్క అనుగ్రహం పొందుతారు. అది శ్రావణ మాసం, దీనికి చాలా ప్రాధాన్యత. అందుకనే శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి చేస్తూ శ్రావణ పౌర్ణమి నుంచి వేదం చదువుకునే విద్యార్థులు అంతా కూడా ఉపాకర్మ చేస్తారంటే శ్రావణ మాసంలో నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి అక్కడి నుంచి విద్యను ప్రారంభిస్తారు. చాలామంది దసరాల్లో సరస్వతి దేవి సమయంలో విద్యను ప్రారంభిస్తారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే శ్రావణ పౌర్ణమి ఋషి పంచమి రోజు కనుక విద్యాభ్యాసం చేయడం కూడా చాలా విశేషం. ఆ రోజు సరస్వతి పూజ చేసి విద్యాభ్యాసం చేస్తే చాలా సత్ఫలితాలు కనబడతాయి. అందుకనే శ్రావణ మాసం అంత ప్రత్యేకం, విశేషం. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.